హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. థర్డ్ వర్క్స్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మనకు ఈ జాబ్కి ఎలిజిబులా కాదా అని ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిగ్రీ కానీ బీఏ కానీ బీటెక్ కానీ చదువుతున్నారో లేదా పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్లో వచ్చేసి ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయము. ఎవరైనా మీకు కాల్ చేసి మీకు టెలిఫోన్లోనే మేము ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము, మీరు మనీ పంపించండి అని ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు ఎవరికి కూడా మనీ పంపించాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా మనీ పంపించి మీరు మోసపోవద్దు. ఈ మధ్య చాలామందికి ఇలా కాల్స్ వస్తున్నాయంట. మీరు ఎవరికి కూడా డబ్బులు అనేవి పంపించవద్దు. వాళ్ళు ఏదో డబ్బుల కోసం అలా కాల్ చేసి ఇంటర్వ్యూ తీసుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు కానీ తర్వాత మీకు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు. కాబట్టి ఎవరికి కూడా డబ్బులు పంపించి మోసపోవద్దు. ఇక మనం జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సిస్టమ్ సపోర్ట్ ఇంజనీర్ అని మెన్షన్ చేశారు. మనకు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ అలాగే ఎంఈ కానీ ఎంటెక్ కానీ పూర్తి చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో మీరు డిగ్రీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ పూర్తి చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ సాఫ్ట్వేర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది వాళ్ళకు తప్పకుండా ఉండాలి. అలాంటప్పుడే వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనేది అవుతారు. సాఫ్ట్వేర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మెయిన్లీ వచ్చేసి బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వచ్చేసి ఫస్ట్ ప్రియారిటీ అనేది వీళ్ళు ఇస్తారు. కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ వచ్చేసి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, అలాగే సిఎంఈ కానీ అలాగే ఐటీ కానీ ఇలాంటి బ్రాంచెస్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అలాగే డిగ్రీ చేసిన స్టూడెంట్స్కి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. వాళ్ళు కూడా కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో పాస్ అయ్యండి. అలాగే సాఫ్ట్వేర్ గురించి వాళ్ళకు అవగాహన అనేది ఉంటే వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇక టెక్నికల్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ జావా అండ్ .NET and understanding of cloud platforms such as AWS, Azure or GCP and scripting languages such as Python and PowerShell అని మెన్షన్ చేశారు. మనకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. వీళ్ళు వచ్చేసి ఇక్కడ అదే మెన్షన్ చేశారనమాట. యూ హ్యావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ అని మెన్షన్ చేసి మనకు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది మెన్షన్ చేశారు. మనకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే మీరు ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకు పైథాన్ కానీ .NET కానీ అలాగే జావా కానీ అలాగే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ తెలిసినా కూడా మనము ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. చాలామంది బీటెక్ చేసిన స్టూడెంట్స్ కానీ అలాగే బీఈ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా ఐడియా అనేది ఉంటుంది. వాళ్ళకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ అనేది తప్పకుండా ఉంటుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళకు తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాళ్ళ రెజ్యూమ్లో పేస్ట్ చేసి అప్లై చేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా మనకు రిటర్న్ మెయిల్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇక నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే అండర్స్టాండ్ హౌ టు యూజ్ డీబగ్గింగ్ టూల్స్ అండ్ హౌ టు ట్రబుల్ షూట్ ఇష్యూ విత్ ద కోడ్ అని మెన్షన్ చేశారు. మనకు మంచి డీబగ్గింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి.
డీబగ్గింగ్ స్కిల్స్ అనేవి మనకు చాలా 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 యూజ్ అవుతాయి అన్నమాట. మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డీబగ్గింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచి డిమాండ్ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రిలేషనల్ ఆర్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అని మెన్షన్ చేశారు. మనకు రిలేషనల్ డేటాబేసెస్ గురించి అలాగే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ CI/CD టూల్స్ సచ్ యాజ్ Azure పైప్లైన్స్ అని మెన్షన్ చేశారు. మనకు CI/CD టూల్స్ గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ కనుక మీకు వచ్చుంటే మీ రెజ్యూమ్లో వాటిని పేస్ట్ చేసి అప్లై చేయడానికి ప్రయత్నించండి. మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్స్ వచ్చే అవకాశాలు అనేది ఉంటాయి. మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే మన స్కిల్ సెట్ అనేది జాబ్ రోల్ కనుక మ్యాచ్ అయినట్టయితే తప్పకుండా మనకు రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైనంత తొందరగా అందరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్ అప్డేట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడ తప్పకుండా మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. వీలైనంత తొందరగా మీకు రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. దానివల్ల నాకు కూడా కొంచెం బూస్టప్ అనేది అవుతుంది. మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకోసం చేయడానికి కానీ నాకు బూస్టప్ అనేది అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.